వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జిట్ పోల్ 2024. రామరాజు గారు, జాతీయ స్థాయికి సంబంధించి మనకి ఇప్పటికీ దాదాపు ఒక 5 సంస్థల సర్వే రిజల్ట్స్ వచ్చినాయి. దానిలో ఎన్డీటీవీ, రిపబ్లిక్ సర్వే, పీమార్క్, ఇండియా న్యూస్ అండ్ జన్ కీ బాత్ ఇవన్నీ కూడా 350 నుంచి 392 మధ్యలో ఇండియా కూటమి ఉండే అవకాశం ఉంది. అలాగే ఇండియా కూటమి 125 నుంచి 154 దాకా అని చెప్తా ఉన్నాయి. సో ఇంకా ఇండియా టుడే లాంటి ఛానల్స్ చాలా సుదీర్ఘకాలంగా చేసినవి ఇంకా మనకి రాలేదు, నేషనల్ ఛానల్స్. బట్ ఏపీకి సంబంధించి మాత్రం చాలా విచిత్రమైన పరిస్థితి కనపడుతూ ఉంది. ఇప్పుడు ఆరా సర్వే గతంలో తెలంగాణ మీద కూడా చాలా యాక్యురేట్గా వచ్చిన సంస్థ ఏమో 94 నుంచి 104 మధ్య వైసీపీకి వచ్చే అవకాశం ఉంది, 71 నుంచి 81 అని చెప్పారు. అలాగే పార్థదాస్ అని ఇంకొక సంస్థ 120 దాకా వైసీపీ అని, 55 నుంచి 65 అని. జన్మత్ పోల్ అన్నది వైసీపీ లీడ్ అని చెప్తా ఉంది. చాణక్య సర్వే వైసీపీ 39 నుంచి 49, టీడీపీ 114 నుంచి 125 అని చెప్తా ఉంది. అలాగే జన్ లోక్పాల్ వైసీపీ 74 నుంచి 79 మధ్య ఉంటుంది, టీడీపీ 96 నుంచి 101 దాకా అని చెప్తుంది. కొంచెం ఒక 3 వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి, ఒక 2 ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్నాయి. ఏపీలో ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు కొంచెం రకరకాల ఈక్వేషన్స్, ఏ సామాజిక వర్గం ఎటు, ఈ గందరగోళం అంతా ఉంది. ఈ బాగా వీటిలో తల్లపడిన వాళ్ళు కూడా తలపట్టు కూర్చునే పరిస్థితి. ఏంటి మీ అంచనా ఈ సర్వేలను బట్టి, ఎగ్జిట్ పోల్స్ బట్టి ఏం చెప్తారు? ఇప్పుడు అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా అంటే మామూలుగా మనకు అక్కడ గ్రౌండ్లో చాలామంది ఎలక్షన్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అటు వైసీపీ తరఫున పనిచేసిన వాళ్ళు, ఇటు తెలుగుదేశం తరఫున పనిచేసిన వాళ్ళు కూడా, డీప్గా పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఫైట్ చాలా టైట్గా ఉంది, సీట్లు తేడా మహా అయితే ఒక 15-20 మధ్య తేడా ఉండొచ్చు ఎవరికి వచ్చినా అని 2 పార్టీల వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు సుమారు లెక్కలు ఏదో వేసినట్టుగా బాగా అంటే అంత ఇప్పుడు నిజంగా గనక ఎగ్జిట్ పోల్ సైంటిఫిక్ గా సిస్టమాటిక్ చేస్తే ఇంత డివియేషన్ రాకూడదు. ఇప్పుడు చెప్పినప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్టు 70 మంది చెప్పరు అనుకుందాం, 30 మందే చెప్పారు. ఆ 30 మందిని వీళ్ళు చేసినా వాళ్ళు చేసినా ఆ 30 మందిలోనే కదా ఇన్ఫర్మేషన్ వచ్చేది. అది అంత డీవియేషన్ ఎందుకు వస్తుంది అనేది అర్థం కాని పొజిషన్. అంటే ఎంత శాంపుల్ సైజ్ తీసుకున్నారు, అన్ని క్రాస్ సెక్షన్స్ కవర్ అయినా లేదు, ఇలాంటివి చాలా ఇబ్బంది. అయితే నాకు ఒకటి చెప్పండి, అంటే సపోజ్ ఇప్పుడు 3 వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి అనుకుంటే, మనం వైసీపీకి అంటే ఒక వ్యతిరేకత చాలా మంది వ్యక్తం చేసింది, అసలు అభివృద్ధిని పూర్తిగా వదిలేశాడని చెప్పి. ఆయన పథకాలు సమర్థవంతంగా అమలు చేశారు, అలాగే కక్ష సాధింపులు ఉన్నాయి, అభివృద్ధి అసలు రోడ్ల దగ్గర నుంచి పరిశ్రమలు, తులసిరెడ్డి గారు కూడా చెప్పారు ఇందాక, ఉద్యోగాలు లేవు, ఉపాధి కల్పన లేదని. బట్ ఏ సెక్షన్ చేసుంటే 3 ఎగ్జిట్ పోల్స్ అంటే స్వీపింగ్ మెజార్టీ లేవు. వాళ్ళు కూడా ఎవరు కూడా 150 అలా చెప్పలేదు, హైయెస్ట్ 120, లీస్ట్ 94 చెప్పారు. వైసీపీ గెలుస్తుంది అనుకున్న వాళ్ళు కూడా ఆ రేంజ్లో ఉన్నాయి అని చెప్తారు. అంటే వైసీపీకి అనుకూలంగా ఒకవేళ ఏదన్నా పోలింగ్ ఉంటే ఎవరికైనా ఉండొచ్చు, అది వేరే విషయం. యాక్చువల్గా రిజల్ట్ వచ్చినప్పుడు చూడొచ్చు. ఉంటే ఆ సెక్షన్స్ ఏదైనా మనం అనుకుంటే, ఒకటి ఈ వాలంటీర్ల వ్యవస్థ ప్లస్ గ్రామ పంచాయతీల్లో పంచాయతీ ఆఫీసులు అవి ఉన్నాయి కదా, సచివాలయాలు, ఆ రెండిటి మీద చాలామంది జనంలో వైఎస్ఆర్సీపీని తిట్టే పార్టీలు కూడా, పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళు కూడా ఆ రెండిట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారనేది క్లియర్గా చెప్తున్నారు. గ్రామీణ ప్రజలకు కూడా వాళ్ళకి ఆ తేడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ప్రతి చిన్న పనికి రెవెన్యూ విషయాలు ఉండాలంటే మండల ఆఫీస్ చుట్టూ తిరగటం, ఆ ఇష్యూ పోయి ఇంటి దగ్గరికి జస్ట్ ఏదైనా ఇప్పుడు అంటే ఊళ్ళో మీకు అతను కార్యకర్త కనుక మీకు పరిచయం ఉంటే ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళి ఎంఆర్ఎస్ సబ్మిట్ చేసి తర్వాత 2 రోజుల తర్వాత మీ ఇంటికి మీ ఆ సర్టిఫికేట్ ఏది కావాలంటే దాన్ని అందజేస్తున్నాడు. అది అంటే నేను 100% ప్రతి చోట అదే జరుగుతుందని నేను అంటలేదు, కానీ ఒక అభిప్రాయం జనంలో అదైతే ఉంది. తర్వాత ఈ స్కీమ్స్ మీరు చెప్పే ఆ స్కీమ్లు, పథకాలు, ఆ పథకాల్లో ఆ స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలు, ఇందాక ఆయన మస్తాన్ గారు ఎవరో ఆ పథకాలు కొందరికి అందకపోయి ఉండొచ్చు, అందని వాళ్ళు అసంతృప్తి కూడా ఉంటుంది. కానీ లేడీస్ ఓటింగు ఇందాక ఆయన చెప్పిన దాంట్లో కొంత సూచనలు ఉన్నాయి. చాలామంది మగాళ్ళంటే బయట తిరుగుతుంటారు, డిఫరెంట్ డిస్కషన్స్ జరుగుతుంటాయి, దానివల్ల ఈ బేరీజ్ చేసుకోవటం,
ఓకే ఇది రోడ్లు లేవంట, మనకు పథకం ఏందని కూడా ఆయన జేబులో నుంచి ఇచ్చాడు, ఇట్లాంటి డిస్కషన్స్ అన్ని మగవాళ్ళు అవుతాయి. ఆడవాళ్ళు అంత డీప్ డిస్కషన్స్ అవ్వవు. వాళ్ళకి ఏంటంటే మా ఇంటికి లబ్ధి పొందాం కాబట్టి ఓటు వేద్దామని ఆ అభిప్రాయంతో కనుక ఓట్లు వేసి ఉంటే వైసీపీకి ఆ వర్గాల ఓట్లన్నీ పడతాయి. అలాగే మీకు చంద్రబాబు నాయుడు గురించి కూడా ఒకటి చెప్పాలంటే ఆయన కూడా ఇంతకంటే ఎక్కువ హామీలు ఇచ్చాడు. కానీ కొందరు వాదన ఎలా ఉంటుందంటే నేను విన్నదాన్ని చెప్తాను, అది అంత అందరి అభిప్రాయం కాదు. ఆయన్ని అంత తొందరగా నమ్మరు అనేది ఒక టాక్ ఉంది. పథకాల అమలు చేయటంలో ఇప్పుడు ఇలా చెప్తారు, రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకో రకం చేస్తారు. ఆ టాక్ అంతకుముందు ఉన్నప్పుడు చేసిన దాన్ని కానీ అమలు చేసిన దాన్ని బట్టి కానీ ఆ టాక్ ఆ అభిప్రాయం చాలా మందిలో విన్నాను నేను. కానీ ఈ రోజు పొజిషన్ ఏంటంటే మీరు చెప్పినట్టు చదువుకున్న వాళ్ళు అలాగే ఎంప్లాయీస్ చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా మీరు అదే చెప్పే డెవలప్మెంటు, అన్ఎంప్లాయ్మెంటు అంటే తర్వాత ఇంకో మిడిల్ క్లాస్ వాళ్ళు మాటలు ఇంకొక రకంగా ఎలా ఉంటాయంటే మా పన్ను డబ్బులన్నీ తీసుకెళ్ళి దోసేస్తున్నారు, పనిచేస్తున్నారు అనేది ఆ టాక్ కూడా వస్తుంది. ఆ వర్గాలు డెఫినెట్గా ఎన్డీఏ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. శ్రీధర్ గారు, ఇక్కడ 2 సర్వేలు ఇప్పటికి మనకు వచ్చిన దాని ప్రకారం చాణక్య సర్వే అలాగే జనలోక్పాల్ చాలా ఒక రకంగా భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమికి వెళ్ళకపోతుందని చెప్తూ ఉన్నారు. 2-3 అంశాలు మనకు మొట్టమొదటి నుంచి కూడా కనపడుతున్నది, మనం వింటున్నది ఏంటంటే ఏపీలో ఈ ఈవెన్ బిలో మిడిల్ క్లాస్ కూడా ఎంతసేపు ఈ పథకాలైనా మా బతుకులు ఇంతేనా, ఇక్కడ ఉద్యోగాలు రావు, హైదరాబాదో చెన్నయ్యో బెంగళూరు వెళ్లాల్సిందేనా అన్న బాధ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. అలాగే లిక్కర్ది భయంకరంగా రకరకాల కొత్త బ్రాండ్లు, అది ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. పూర్తిగా డబ్బులు ఎక్కువ, వాళ్ళకి అలవాటు ఉన్న బ్రాండ్లు అంటే ముఖ్యంగా ఇప్పుడు జెంట్స్ది ఎన్డీఏ కూటమికి అనుకూలం అంటే బహుశా దానిలో లిక్కర్ కూడా ఒక కీలకమైన పాత్ర. చాలా కాలం నుంచి వ్యతిరేకత. ఇలా డెవలప్మెంట్ ఆల్మోస్ట్ నిల్ అన్న పరిస్థితి, అలాగే రాజధాని తీసేసి ఒక కన్ఫ్యూజ్ చేశారు. ఇలా చాలా అంశాలు ఈవెన్ తెలుగుదేశంకి కూడా అనుకూలంగా ఉన్న పరిస్థితి. ఎలా అర్థం చేసుకోవాలి? అదే కటా శ్రీనివాసరావు గారు, ఇక్కడ డెవలప్మెంట్ సబ్జెక్ట్లో కావచ్చు, స్కీముల విషయాల్లో కావచ్చు, అభివృద్ధి, సంక్షేమం, ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సంక్షేమ పథకాలు అర్బన్ ఏరియాస్లో వాటి యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అర్బన్ ఏరియాస్ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. వీళ్ళందరూ కూడా అర్బన్ ఏరియా ప్రజలందరూ కూడా ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. భాగస్వాములు అయ్యేటప్పుడు వచ్చేటువంటి ఈ స్కీముల ద్వారా వచ్చేటువంటి ఫలితాలు చాలా నామినల్ వాళ్ళకి. అదే మెట్ట ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో, పూర్తిగా మెట్ట ప్రాంతం గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో అవే వాళ్ళకి ఆర్థికంగా ఇంక వేరే ఇన్కమ్ ఏమి ఉండదు కాబట్టి, వేరే సోర్సెస్ ఏమి ఉండవు కాబట్టి ఆడేం ఫ్యాక్టరీస్ రావు, ఆడేం వాటర్ ప్రాజెక్ట్స్ రావు, ఆడ ఆర్థిక అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఏదైతే వాళ్ళ ఖర్చులు కూడా అదేవిధంగా తక్కువగా ఉంటాయి. అర్బన్ ఏరియాస్లో ఎక్స్పెండిచర్ అందరికి కూడా ఎక్కువగా ఉంటుంది, ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. వాళ్ళు ఆదాయాలు ఒక రేంజ్లో ఉంటాయి, ఖర్చులు ఒక రేంజ్లో ఉంటాయి. అవి మ్యాచింగ్లో భాగంగా అర్బన్ ఏరియాస్ అంతా కూడా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. రూరల్ ఏరియాలో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క ప్రభావం అత్యంత ఎక్కువగా ఉండడం ద్వారా రూరల్ ఏరియాలో ఉమెన్, పర్టికులర్గా రూరల్ ఉమెన్ చాలా వరకు మెజారిటీ శాతం వైసీపీ వైపు ఓటేయడం జరిగింది. ఆరా మస్తాన్ గారు చెప్పినట్టు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు కావచ్చు, ఉమెన్ కావచ్చు, వీళ్ళల్లో డెఫినెట్గా వైసీపీ ఎడ్జ్ చూపించారు. ఏదైతే రూరల్ ఏరియాలో వెల్ఫేర్ స్కీమ్సే వాళ్ళకి ఆదాయ వనరు అయినటువంటి నేపథ్యంలో వాళ్ళని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయనటువంటి నేపథ్యంలో వైకాపా కొద్దిగా ఆశావాహంగా ఉంది. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కూడా వచ్చి విపరీతంగా ఓట్లేసి అధికార పార్టీకి వ్యతిరేకంగా వచ్చినటువంటి 11 జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీస్లో 3 స్థానాలు కూడా అపోజిషన్ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఎందుకుంది? ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు, ఉపాధి అవకాశాలు మెరుగుపడడం లేదు,